సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ అయితే మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ బజాజ్ డామినర్ 250 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో దీనికి కంప్లీట్ వాకర్ అండ్ రివ్యూ అనేది మీకు షేర్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసరికి 2156 mm అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే విడ్త్ వచ్చేసరికి 836 mm అయితే ఉంటుంది. అలాగే క్యార్బో వెయిట్ అంటే బాడీ యొక్క వెయిట్ వచ్చేసరికి కంప్లీట్గా 180 kgs అయితే ఉంటుంది. కొంచెం ఎక్కువ వెయిట్ అయితే ఉందని చెప్పొచ్చు బైక్ అనేది. అలాగే ఈ బైక్ యొక్క టోటల్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 157 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు, ఇంకొంచెం 160 అబవ్ ఉంటే మనకి బాగుండేది. బట్ దీంట్లో మనకి 157 గ్రౌండ్ క్లియరెన్స్ అంటే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 248.77 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో మనకి లిక్విడ్ కూల్డ్ BS6 phase 2 కంప్లైంట్ ట్విన్ స్పార్క్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ DOH ఇంజిన్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క మాక్సిమం పవర్ వచ్చరికి 27 PS at 8500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 23.5 Nm at 6500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి ఇంజిన్ కి గార్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల మనకి మంచి స్టైలిష్ లుక్ అనేది స్పోర్టీ లుక్ లో మనకి బైక్ అనేది కనిపించడం జరుగుతుంది. సో అలాగే మనకి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా మనకి వేరే లెవెల్ అయితే ఉంది, మంచి సాలిడ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో అలాగే మనకి ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి DOH ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి పవర్ అండ్ టార్క్ కూడా మనకి చాలా ఎక్కువ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సో ఇది మనకి చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. సో దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను రైడ్ రివ్యూలో మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బిల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 37 mm USD ఫోక్స్ అని మనకి ఫ్రంట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మల్టీ స్టెప్ అడ్జస్టబుల్ మనకి మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి 300 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే దీంట్లో మనకి బైప్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకుంటే 230 mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి ఇది డ్యూయల్ ఛానల్ ABS తో మనకి రావడం జరుగుతుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి బైప్రెంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూజ్ చేశారు. సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సెక్షన్ లో మనకి 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎల్లో వీల్స్ తో మనకి బ్యాక్ సెక్షన్ టైర్ అయితే రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం కూడా చూసుకుంటే సైడ్ స్టాండ్ అయితే ఉంది. సో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం కూడా చూసుకుంటే సెంటర్ స్టాండ్ అనేది మనకి దీంట్లో మిస్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. అలాగే మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో రెండింటి యొక్క క్వాలిటీ కూడా మనకి చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే శారీ గార్డ్ అయితే ఉంది. సో శారీ గార్డ్ అనేది లేడీస్కి చాలా యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం అయితే జరిగింది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 kilometers మధ్యలో మీరు ఒకసారి చైన్ లూప్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చైన్కి కవర్ అయితే ఉంది కదా మనకి ఇక్కడ. సో ఈ కవర్ అనేది మనకి ఇక్కడ మడ్ గార్డ్కి అయితే మనకి ఇక్కడ మిక్స్ అయితే చేశారని చెప్పొచ్చు, కలిపేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో వేరే లెవెల్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సీట్ హైట్ మనకి కంప్లీట్గా 800 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. ఈజీగా 5.4 5.5 అయితే ఈజీగా అయితే ఉండాలి. అలాగే బైక్ కూడా కొంచెం వెయిట్ అయితే ఉంది కాబట్టి సో మీరు క్యారీ చేయాలన్నా కూడా కొంచెం మీరు వెయిట్ అయితే మోయగలగాలన్నమాట. అంటే మనకి 180 kgs అయితే ఉంటుంది బైక్ అనేది. కొంచెం సీట్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే బైక్ యొక్క వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి స్ప్లిట్ సీట్తో రావడం అయితే జరుగుతుంది. అంటే 2 సీట్లు అయితే ఉంటాయి. రైడర్కి ఒకటి, పిలియన్కి ఒకటి 2 సీట్లు అయితే ఉంటాయి. సో కొంచెం క్వశ్చన్ కూడా మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. పిలియన్ సీట్ కూడా మనకి కొంచెం పెద్దగా ఉండడం వల్ల కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే ఫ్యామిలీకి కూడా ఇది పర్ఫెక్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాం. సో ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి. సో బ్లాక్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్ మనకి చాలా ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. అలాగే ట్యాంక్ మీద మనకి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది, డామినర్ అని చెప్పేసి. అలాగే బ్యాక్ సెక్షన్లో కూడా మనకి D250 అని చెప్పేసి కనిపిస్తుంది, అంటే డామినర్ 250 అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే ప్లాస్టిక్ ట్యాంక్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 liters ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి E20 పెట్రోల్ కూడా మనకి దీంట్లో సపోర్ట్ అయితే ఉంది. సో మైలేజ్ అనేది ఈజీగా మీరు ఒక 30 నుంచి 35 kilometers అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. సో అంతకు మించి అయితే ఈ బైక్ అయితే రాదని చెప్పొచ్చు మైలేజ్ అనేది.
అలాగే ట్యాంక్ మీద మనకి ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ మనం దీనికి కీ అనేది చూడొచ్చు. కీ అనేది డామినర్ లోగోతో మనకి సింపుల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే మనకి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ కన్నా చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ అనమాట. హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క డిజైన్ కూడా మనకి చాలా యూనిక్గా అయితే ఉంది, చాలా సింపుల్గా అయితే ఉంది. సో దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి చూడడానికి చాలా క్యూట్గా చిన్నగా అయితే ఉన్నాయి కదా. అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులో కూడా మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకా చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్. సో టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా కొత్తగా అయితే ఉంది. ఇది కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితో అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ సో అటు సైడ్ ఇటు సైడ్ మనకి రిఫ్లెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి కూడా మనకి చూడడానికి కొంచెం కొత్తగా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్లో మనకి యాజువల్గా ఉండే ఫీచర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, లో బ్యాటరీ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది. అలాగే ఐఎఫ్ఈ ఉంటుంది, ఈఎఫ్ఈ ఉంటుంది, డిటిఈ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. అలాగే ఆర్పిఎం లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద మనకి ఇంకొక డిస్ప్లే అయితే ఉంటుంది ట్యాంక్ మీద అయితే. సో దీంట్లో మనం చూసుకుంటే ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే ఉంటుంది. అలాగే బజాజ్ లోగో అయితే కనిపిస్తుంది. అలాగే ఏబిఎస్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే హై బీమ్ లో బీమ్ సంబంధించిన ఇండికేటర్ అయితే ఉంది. అలాగే సైడ్ స్టాండ్ వార్నింగ్ సంబంధించిన ఇండికేటర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది సింగిల్ పీస్ మెటల్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో కొంచెం వైడ్ అయితే ఉందని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అనేది కంఫర్ట్ కూడా మనకి బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో డెడికేటెడ్ పాస్ స్విచ్ ఉంది, హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది, టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది, అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ మనకి ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. అలాగే హెడ్ లైట్ అనేది మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక డెడికేటెడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తో మాత్రమే వస్తుంది. ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అయితే దీంట్లో లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మిర్రర్స్ అని చెప్పొచ్చు. సో మిర్రర్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది వేరే లెవెల్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో మీలో ఎంతమంది మిర్రర్స్తో బైక్ యూజ్ చేస్తారు, ఎంతమంది మిర్రర్స్ తీసేసి యూజ్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తంగా మనకి 3 కలర్ ఆప్షన్స్లో అవైలబిలిటీ అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసరికి రేసింగ్ రెడ్, అండ్ సెకండ్ వచ్చేసరికి సిట్రస్ రష్, అండ్ ఇంకొకటి థర్డ్ కలర్ వచ్చేసరికి స్పార్క్లింగ్ బ్లాక్. సో 3 కలర్ ఆప్షన్స్లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంది. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 135+ అనేది మనం ఈజీగా డ్రైవ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. సో ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,83,757 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ వచ్చేసరికి 2,28,900 రూపీస్ అనేది అమలాపురం బజాజ్ షోరూంలో ఆన్ రోడ్ అయితే ఉంది. ఇక డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 80,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే. సో ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.